ఏకదంత ప్రేక్షకులకి నమస్కారం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి, గణేశోత్సవం, గణేష పూజ అనగానే మనకి రెండు శ్లోకాలు వెంటనే గుర్తొస్తాయి. అందులో ఒకటి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అనేది ఒకటి. అలాగే దీని వెంటనే మనకి అగజానన పద్మార్కం గజాననం మహర్నిషం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే, ఈ రెండు శ్లోకాలు గుర్తొస్తాయి. ఈరోజు మనం ఈ రెండో శ్లోకమైనటువంటి అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనే దానికి అర్థం తెలుసుకుందాము. మనం వినాయకుడిని పూజించుకునే పద్ధతి, లేకపోతే వినాయకుడిని ఎందుకు పూజిస్తున్నాము అని చెప్తూ దాంతోపాటుగా వ్యాకరణ చమత్కారం కూడా చాలా ఉంది. ముఖ్యంగా గజానన అనే పదం రెండుసార్లు రెండు వేర్వేరు అర్థాల్లో వస్తుంది. అలాగే దంతం అనే పదం కూడా రెండుసార్లు వేర్వేరు అర్థాల్లో వస్తుంది. ఇది ఒక అలంకార ప్రక్రియ. ముందుగా ఒకసారి శ్లోకం చదువుదాం. అగజానన పద్మార్కం గజాననం మహర్నిషం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అనుష్ఠుప్ ఛందస్సులో ఉంది ఇది. 8 అక్షరాలు ఒక్కొక్క పాదానికి. ముందుగా పదాలను విడదీసి చూద్దాం. అగజ, ఆనన, పద్మార్కం, గజాననం, అహర్నిషం, అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఇవి పదాలు. అలాగే ఇప్పుడు వీటికి అర్థాలు కూడా చూద్దాం. అగజ అంటే పార్వతీదేవి. ఎలాగ పార్వతీదేవి అగజ అంటే పార్వతీదేవి ఎలా అయిందంటే, అగ అంటే పర్వతం, నా గచ్చతి ఇది అగ అంటే దేనికైతే గమనం ఉండదో అది, చలనం లేనిది స్థిరంగా ఉండేది అది అగ. పర్వతానికి ఎలాగైతే చలనం ఉండదు కాబట్టి అగ అంటే పర్వతము, జ అంటే పుట్టినది అంటే పర్వతానికి పుట్టినది అంటే పార్వతీదేవి. అగజ అంటే పార్వతీదేవి. ఆనన అంటే ముఖము అనేది మనకు తెలుసు. ఇది పద్మార్కం, పద్మ అర్కం రెండు పదాలు ఉన్నాయి ఇందులో. అంటే పద్మాలకు సూర్యుడు అనే అర్థం అన్నమాట ఇక్కడ. అర్క అంటే సూర్యుడు, అర్కుడు అంటే సూర్యుడు. అలాగే పద్మ అంటే కమలం మనకి తెలుసు. అయితే ఈ అగజానన పద్మార్కం అంటే పర్వతపుత్రి అయినటువంటి పార్వతి యొక్క కమలం వంటి ముఖమునకు సూర్యుని వంటి వాడు అని అర్థం అండి. ఇక్కడ గజానన పద్మార్కం అంటే కమలం వంటి పార్వతీదేవి ముఖమునకు సూర్యుడి వంటి వాడు అంటే సూర్యుడికి పద్మానికి ఉండే సంబంధం ఏమిటి అంటే, సూర్యుడు వస్తేనే కమలం వికసిస్తుంది అంటే పార్వతీదేవి ఎప్పుడూ కూడా వినాయకుడిని చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది అని చెప్పడం కోసం. అంటే ఆవిడ పార్వతీదేవి యొక్క ముఖాన్ని వికసింపజేసేటటువంటి ఈ వినాయకుడిని అని చెప్తున్నారనమాట మనకి. ఏ తల్లికైనా తన కొడుకు అంటే చాలా ప్రీతి ఉంటుంది, ఆ కొడుకుని చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది. అలాగే పార్వతీదేవి కూడా ఈ వినాయకుడిని చూసి మురిసిపోతూ ఉంటుంది. ఆవిడ ముఖం కమలంలాగా విచ్చుకుంటుంది. అలాంటి ముఖ కమలం విచ్చుకోవడానికి కారణమైనటువంటి సూర్యుడు లాంటి వినాయకుడు అని అగజానన పద్మార్కం అంటే ఇక్కడ అర్థం. గజాననం అహర్నిషం, గజాననం ఇవ ఆననం యస్య సహ అంటే గజముఖం అంటే ఏనుగు ముఖము వంటి ముఖము కలవాడు ఎవడైతే అతడు అని గజానన అనే దానికి అర్థం అండి. బహువ్రీహి సమాసం ఇది. గజాననం అంటే అలాంటి వినాయకుడు. ఎలాంటి వినాయకుడు అంటే ఏనుగు ముఖము వంటి ముఖము కలిగిన వినాయకుడు అని గజానన అంటే అర్థం. అహర్నిషం, అహహ నిషహ అంటే పగలు రాత్రి అంటే ఎల్లప్పుడూ. అహర్నిష అంటే పగలు రాత్రి ఎల్లప్పుడూ. అనేకదం అని ఉంటుంది. ఇది రెండు పదాలండి. అనేకదం అనేది ఒకటి కదా. అనేకదం అంటే అనేక అంటే అన్ని రకాలుగా, చాలా ఎక్కువగా, మిక్కిలిగా అనే అర్థం. దమ్ అంటే ఇచ్చువాడు, ఇచ్చుట అని దా అంటే ఇచ్చేవాడు, దమ్ అంటే ఇచ్చువాడిని అని అర్థం. అంటే అనేకముగా ఇచ్చువాడిని అని చెప్తున్నారు. అనేకంగా ఇచ్చువాడిని అంటే ఎవరికి ఎవరు ఇస్తున్నారు అంటే వినాయకుడు ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నాడంటే భక్తానాం అంటే భక్తులకు, తన భక్తులకు అనేకంగా కోరికలు తీర్చేవాడు కానీ, వరాలు ఇచ్చేవాడు కానీ, శుభాలు కలిగించేవాడు కానీ,
అయినటువంటి గజాననుడిని అని చెప్తున్నారు. ఏకదంతం తం భక్తానాం అంటే తం అంటే అతనిని అని అర్థం. అంటే తం భక్తానాం అంటే అతని యొక్క భక్తులకు అనేకమైనటువంటి వరాలు ఇచ్చేటటువంటి వినాయకుడిని, ఏకదంతం అంటే ఏకదంతం కలిగిన వాడిని, వినాయకుడికి ఒకటే దంతం ఉంది అని మనకు తెలుస్తుంది, ఏకదంత అంటే వినాయకుడు కాబట్టి అలాంటి వినాయకుడిని ఉపాస్మహే మేము ధ్యానిస్తాము, పూజిస్తాము, సేవిస్తాము, ఉపాసిస్తాము అని అర్థం అన్నమాట. అంటే మొత్తం మీద ఏంటంటే అగజానన అంటే పార్వతీదేవి ముఖము కమలం, పార్వతీదేవి యొక్క కమలము వంటి ముఖమునకు సూర్యుడైనటువంటి వాడిని, తన భక్తులకు అనేకంగా శుభాలు కలిగించేటటువంటి వాడిని, పగలు రాత్రి అంటే ఎల్లప్పుడూ మేము ఉపాసిస్తాము, ఏకదంతుడైనటువంటి వాడిని మేము ఉపాసిస్తాము అని ఇది శ్లోకంలో చెప్తున్నారు. ఇందులో పద విభజన చెప్పడం జరిగింది, మరొకసారి చెప్పుకుందాం. అగా జాయతే ఇది అగ అంటే ఆ పర్వతానికి పుట్టినది అని, పర్వతమునకు పుట్టినది అని అర్థం. ఆనన అంటే అగజాయాహ ఆనన అంటే పార్వతీదేవి యొక్క ముఖము. ఎలాంటి ముఖము అంటే పద్మము ఇవ, ముఖం పద్మము ఇవ అంటే ఆననం పద్మము ఇవ అంటే ముఖము పద్మంలా ఉన్నటువంటి పార్వతీదేవికి సూర్యుడు వంటి వాడైన వినాయకుడిని, తన భక్తులకు అపరిమితంగా కోరికలు తీర్చి శుభాలు కలిగించేవాడిని, ఎల్లప్పుడూ మేము ఉపాస్మహే అనేది బహువచనంలో ఉంది కాబట్టి మేము పూజిస్తూ ఉంటాము, ఏకదంతుణ్ణి మేము పూజిస్తూ ఉంటాము అని మాత్రం చెప్పడం జరిగింది ఇక్కడ. ఇది అగజానన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదం తం భక్తానం. ఇక్కడ ఏంటంటే వ్యాకరణ విశేషాలు లేకపోతే చమత్కారాలు ఏంటంటే అగజానన గజానన అనేవి రెండు ఆ గజానన అనే పదం రెండు వేరువేరు అర్థాల్లో వాడబడ్డాయి. అగజానన అని చదవాలి కానీ ఆ గజానన కాదు అది. అంటే రెండు చోట్ల, ఒక చోట గజానన అంటే వినాయకుడు, ఇంకో చోట అగజానన అంటే పార్వతీదేవి యొక్క ముఖము అనే అర్థము. అలాగే అనేకదంతం భక్తానాం అని చదవాలి, అంతేకాని అనేకదంతం భక్తానాం అని కలిపి చదవకూడదు. అది అనేకదం తం భక్తానాం అంటే ఎవరైతే మిక్కిలిగా భక్తులకి, తన భక్తులకి వరాలవి ఇస్తూ ఉంటాడో అలాంటి భక్తులు ఏకదంతం అంటే ఏకదంతుణ్ణి ఉపాసిస్తున్నారు అని అర్థం. అది ఇందులో చమత్కారం. నమస్కారం.